హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కచ్ వర్క్ డిజైన్స్ ఎలా గీసుకోవాలండి అని అడుగుతున్నారు. ఓకే, మీకోసం అని చెప్పేసి ఈ వీడియో ఏంటంటే కచ్ వర్క్ డిజైన్స్ ముందు స్టార్టింగ్ అస్సలు ఐడియా లేని వాళ్ళ కోసం ముందు నేను చెప్తున్నాను. ఇలాంటి గ్రాఫ్ పేపర్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దీని మీద స్క్వేర్లు ఉన్నాయి కదా, ఈ పెద్ద స్క్వేర్ మధ్యలో మళ్ళీ ఇంకొంచెం డార్క్లో 2 గీతలు ఉన్నాయి, గమనించండి. ఈ 2 గీతల్లో నేను ఈ మధ్య ఇది ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి. కచ్ వర్క్ బాక్స్ అన్నది ఇంతే ఉండాలండి, ఇంతకంటే పెద్దది ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే అంతకంటే పెద్దదున్నా అంత అందం అనిపించదు కచ్ వర్క్కి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా మీరు ఇంకా ఏదైనా డిజైన్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ పక్కనే బాక్స్ ఉంది చూసారా, అలా చేయండి. దీనివలన ఈ గ్రాఫ్ వలన మనకి ఏంటంటే కొలత అన్నిటికీ కచ్ వర్క్ గీతలు అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ మీరు దీన్ని ఎలా కావాలి అనుకుంటే అలాగా మీరు డిజైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేనైతే మాత్రం ఇలా క్రాస్గా ఒక బార్డర్ డిజైన్ ఇద్దామని అనుకుంటున్నాను. చూద్దాము ఎలా వస్తుందో చూడండి. నేను ఇక్కడ ఇలా ఒకటి పెట్టాను కదా, పెట్టిన తర్వాత రెండోది పెట్టాను కదా, దీని పక్కన నేను ఇది సెంటర్ బాక్స్, నెక్స్ట్ ఇది సైడ్ది. ఈ సైడ్ దానికి మళ్ళీ సెంటర్ బాక్స్ యాడ్ అయ్యింది, మళ్ళీ దీనికి సైడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సెంటర్ బాక్స్ యాడ్ అవుతుంది. సెంటర్ బాక్స్ యాడ్ అయిందంటే సెంటర్ బాక్స్కి 4 మూలలా కూడా ఈ బాక్సులు ఉండాలి. ఓకే, మళ్ళీ ఇది సెంటర్ బాక్స్ కదా, దీని పక్కన మళ్ళీ మామూలు యాడ్ అయిన బాక్స్ ఉంది. యాడ్ అయిన బాక్స్కి మళ్ళీ సెంటర్ బాక్స్ యాడ్ చేద్దాము. ఈ సెంటర్ బాక్స్కి మళ్ళీ 4 మూలలా కూడా యాడ్ బాక్సులు ఉండాలి. ఓకేనా? ఈ యాడ్ అయిన బాక్స్కి మళ్ళీ సెంటర్ బాక్స్ చేద్దాము. ఈ సెంటర్ బాక్స్కి మళ్ళీ యాడ్ బాక్సులు 4 మూలలా కూడా ఇవ్వాలి. ఈ గీతలు కూడా గమనిస్తున్నారు కదా, గ్రాఫ్ గీతలు కాబట్టి చూసారా ఎంత యూనిఫామ్గా కరెక్ట్గా వచ్చేసిందో. ఇంకా తిరిగి ఉండదు, ఇంకా గ్రాఫ్ గీతలు కాబట్టి మనం దానిపైన గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది సైడ్ బాక్స్ కదా, ఇది సెంటర్ బాక్స్ అయింది. సెంటర్ బాక్స్ని మనము 4 కార్నర్స్ డ్రా చేసేస్తాం ఈ సెంటర్ బాక్స్కి. ఓకేనా? ఇదండి మెయిన్. అలాగే ఇటు కూడా గీసుకుంటూ వెళ్దాం ఉండండి, ఎందుకంటే మీకు ఇప్పుడు నేను ఏంటంటే చెప్తున్నాను, ఒక బార్డర్ డిజైన్ ఎలా గీయాలి అన్నది చెప్తున్నాను. శారీస్కి కానీ లేదన్నా డ్రెస్ కిందకి కానీ బార్డర్స్ వేయాలంటే ఎలా గీయాలి అన్నది మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు ఇది సెంటర్ బాక్స్ అయింది కదా, ఇప్పుడు ఇది సైడ్ బాక్స్ అయింది కదా, సైడ్ బాక్స్ పక్కన మళ్ళీ సెంటర్ బాక్స్ రావాలి. ఈ సెంటర్ బాక్స్కి 4 కార్నర్స్ రావాలి. 4 కార్నర్స్ 4 బాక్సులు ఉండాలి. ఓకే, ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది సెంటర్ బాక్స్, ఇది సైడ్ బాక్స్ అయింది. ఈ సైడ్ బాక్స్కి మళ్ళీ సెంటర్ బాక్స్ యాడ్ అవ్వాలి. ఈ సెంటర్ బాక్స్కి 4 కార్నర్స్ రావాలి. అదే కాన్సెప్ట్ పెట్టుకోవాలి, లేదంటే మనం మనకేటవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది ఇది సైడ్ బాక్స్, మళ్ళీ సెంటర్ బాక్స్ గీద్దాం. సెంటర్ బాక్స్కి మళ్ళీ 4 కార్నర్స్ రావాలి. పెన్సిల్తో మీకు కనిపిస్తుందా? లేకపోతే ఉండండి, స్కెచ్ పెన్తో గీద్దాము. క్లియర్గా ఉంది కదా స్కెచ్ పెన్ను, కాకపోతే లోపల ఆ గీతలు ఉన్నాయి కదా, అవి కొంచెం కవర్ అయిపోతాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఇంతవరకు నేను ఎలా గీసాను అనేసి. ఈ గ్రాఫ్ పేపరు 2 రూపీస్ 3 రూపీస్ అనుకుంటాను ఉంటుంది. ఈ డిజైన్ కూడా ఇలా గీసుకున్నారనుకోండి, మీకు తేలికతో పాటు యూనిఫామ్గా ఒకటే సైజులో వస్తాయి అన్నమాట.
మీరు ఏదైనా డిజైన్ కుట్టుకోవాలనుకుంటే ఇలాగ ట్రై చేయండి. కచ్ వర్క్ అస్సలు రాని వాళ్ళకి కూడా ఎలా కుట్టుకోవచ్చు అన్నది నేను చాలా పెద్ద వీడియోయే క్లియర్గా అర్థమయ్యేలాగా చేశాను. ఒకవేళ మీకు ఎవరికైనా కచ్ వర్క్ కుట్టుకోవడం రాకపోతే ఆ వీడియో చూడొచ్చండి. చూసి 100% నేర్చేసుకోవచ్చు. ఇంకా మీరే కుట్టేసుకోగలుగుతారు. ఇంకా ఈ వీడియో చూస్తే మరి ఇంకా డిజైన్స్ కూడా మీరే గీసుకోగలగాలి, అలా ఉండాలి. అదే నా కాన్సెప్ట్, ఈ వీడియో కాన్సెప్ట్. సో ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించండి నేను ఎలా గీస్తున్నాను ఏంటి అనేసి. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ వరకు బార్డర్ అయిపోయిందండి. ఈ బార్డర్ని మనం ఎక్స్టెన్షన్ చేయాలి. ఎక్స్టెన్షన్ చేయడం కోసం అని చెప్పేసి నేను కొంచెం డిజైన్ని వేరే రకంగా ప్లాన్ చేస్తున్నాను. చూడండి, దీని లోపల మనం ఇలా అద్దాలు కుట్టుకోవచ్చు, లేదంటే మనం కచ్ వర్క్నే మళ్ళీ కుట్టుకోవచ్చు. అంటే సింగిల్ కచ్ వర్క్లు. ఈ మధ్య పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లోని సింగిల్ కచ్ వర్క్ చూసారు కదా, అది కూడా స్కెచ్ తోటే గీద్దాం. మీకు కనిపిస్తుందో లేదో అని. ఇదిగోండి సింగిల్ కచ్ వర్క్. ఏదైనా మీరైనా ముందు పెన్సిల్తో గీసుకోండి. అది కన్ఫర్మ్ అయ్యాకే ఎప్పుడైనా స్కెచ్ పెన్తో గీసుకోవడం బెస్ట్. పెన్సిల్ అంటే చెరుపుకోగలం కానీ స్కెచ్ పెన్ అంటే చెరపలేం కదా. చూసారా, వేస్తుంటేనే ఎంత అందం వస్తుందో అసలు. ఆ కచ్ వర్క్ భలే ఉంటుందండి. చాలామంది చాలా ఇష్టపడతారు. ఇటువైపు వేసాం కదా, ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసేద్దాం. మనకి డిజైన్స్ వేస్తూ ఉంటే ఐడియా అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసుకోవడమే అన్నమాట మనము. ఏదైనా ప్రాక్టీసేనండి. ప్రాక్టీస్ వల్లనే ఏదైనా కూడా సాధించగలుగుతాము. కొంచెం మనం అలాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు మనము ఈ వర్క్లు అవి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అదే ప్రాక్టీస్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎడ్జులు కూడా వేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక సింగిల్ స్టిచ్ ఇస్తున్నా. ఎందుకంటే బార్డర్ అని చెప్పాను కదా, బార్డర్ అన్నప్పుడు ఇది కంటిన్యూషన్లో వెళ్ళాలి. ఇలా మనం చేస్తామనుకోండి అంతవరకే పర్మనెంట్ క్లోజ్ అయిపోద్ది. ఇలా పెట్టడం వలన మనం కంటిన్యూషన్లో వెళ్తుంది అన్నమాట మన డిజైన్. బార్డర్లో ఒక చిన్న పార్ట్ నేను వేసి చూపిస్తున్నట్టు లెక్క. ఓకే, ఇంకా ఎలాగో ఇది వేసేసాం కాబట్టి సింగిల్ది వేసాము, ఇలా క్లోజ్డ్గా ఉన్నది వేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బార్డర్ని కాస్త మనకి నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఏవి పెట్టట్లేదు. అద్దాలు కానీ లేకపోతే ఇంకేదైనా స్టిచెస్ పెట్టచ్చు అన్నది కానీ పెట్టట్లేదు. పుట్టి కచ్ వర్క్కే నేను డిజైన్ ఎలా వేయాలో చూపించాలి కాబట్టి కచ్ వర్క్ కోసమే నేను ఇది చూపిస్తున్నా. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా ఉంది కదా, ఇలాగా ఇది ఉంది చూడండి, ఇలాగ ఒకటి గీసాను కదా. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇంకో బాక్స్ గీసాను కదా, ఇక్కడ ఇంకొక బాక్స్ గీస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంకొక బాక్స్ గీస్తున్నాను. ఇది ఇంతే, 3 వచ్చాయి. 1 2 3 1 అంతే. ఈ పైన ఇంకేం రాదు. దీనివల్ల మనకి ఏంటంటే బార్డర్ క్లోజ్ అవుతుంది. ఇలా క్లోజ్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ డిజైన్ ఎంచుకున్నాను. ముందు మనం ఏం చేస్తామంటే ఇదే లైన్లోనే ఇలా వేసేద్దాం. ముందు వేసిన తర్వాత అప్పుడు ఈ ప్లేస్లోనే ఇలా వేస్తాం. అంటే ప్రతి ఇది సెంటర్కి సెంటర్కి జాయింట్వి 3 వస్తాయి. మళ్ళీ ఈ జాయింట్ దానికి సెంటర్ యాడ్ అవుతుంది, సెంటర్ దానికి జాయింట్లు 3 వస్తాయి. మళ్ళీ సైడ్ వాటికి సెంటర్ యాడ్ అవుతుంది, సెంటర్ దానికి 3 జాయింట్లు యాడ్ అవుతాయి. ఓకే, 1 2 3 ఇది సెంటర్, ఇది సెంటర్, ఇది సెంటర్. ఓకే, ఇవి సైడ్లు. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను.
కానీ అయినా కూడా స్కెచ్ పెన్తో చూపిస్తాను, కొంచెం డార్క్గా కనిపించాలి కదా మీకును. ఈ కలర్ కలిసిపోయింది, వేరే కలర్ చూద్దాం. ఓకే, ఇది చూడండి, ఇది సైడ్ ఇది కదా, ఇది సెంటర్ది. సెంటర్ దానికి 3 రావాలి కదా. ఓకే, ఇది సైడ్ది, మళ్ళీ సైడ్ దానికి సెంటర్ రావాలి, సెంటర్ దానికి 3 రావాలి. ఇది మళ్ళీ సైడ్కి సెంటర్ రావాలి, సెంటర్ దానికి మళ్ళీ పాయింట్స్ రావాలి. ఓకే, మళ్ళీ ఇది సెంటర్కి 3 సైడ్స్ రావాలి. మళ్ళీ ఇది సెంటర్, ఈ సెంటర్ దానికి 3 సైడ్స్ రావాలి. ఓకే, ఇది సైడ్ది, ఇది సెంటర్, ఇది సైడ్ దానికి సెంటర్ రావాలి, ఈ సెంటర్ దానికి 3 సైడ్స్ రావాలి. ఇలా కొంచెం కొండ గుర్తులు పెట్టేసుకున్నాం అనుకోండి, కుట్టినప్పుడు భలేగా మనము కుట్టినప్పుడు కూడా చాలా సులువు అనిపిస్తుంది. ఇంకా ఇది సైడ్ది అనమాట, ఈ సైడ్ దానికి సెంటర్ రావాలి, సెంటర్ దానికి 3 జాయింట్స్ రావాలి. ఓకే, అంతే, అయిపోయిందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా డ్రా చేసామో ఇక్కడ కూడా అలాగే డ్రా చేయాలండి. ఇక్కడ గమనించారు, ఇది తప్పు వేసాము, అదే చూసుకోవాలి. అంటే స్కెచ్ పెన్తో గీస్తే అలాగే తప్పు వస్తే కష్టమని ఇక్కడ రావాలి, ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఇది కదా, ఇలా రావాలి. ఓకే, ఇక్కడ కరెక్ట్గానే పడింది, ఇక్కడే రాంగ్ పడింది. ఓకే, ఇది లేదు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి జాయిన్ కలుపుకుంటూ వెళ్దాం. ఇంకోండి, ఇక్కడ నుంచి వస్తుంది ఇది. ఓకే, ఇది వచ్చింది కదా, ఇది సెంటర్ వస్తుంది ఇక్కడ. ఓకే, సెంటర్కి జాయింట్ వస్తుంది, ఈ సెంటర్కి జాయింట్ వస్తుంది. ఓకే, ఈ సెంటర్కి 3 జాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ ఇది సైడ్ కదా, ఇప్పుడు సెంటర్ వస్తుంది, సెంటర్కి 3 జాయింట్లు వస్తాయి. ఓకే, ఇది జాయింట్ కదా, ఇప్పుడు సెంటర్ వస్తుంది, సెంటర్కి 3 జాయింట్లు వస్తాయి. ఇప్పుడు గ్రాఫ్ కాబట్టి చూసారు, ఇక్కడ తప్పు వచ్చినా ఇది గ్రాఫ్ కాబట్టి క్లియర్గా తెలిసిపోయింది. మనకి చిన్న తేడా కూడా రాదు, వంపు రాదు, కరెక్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. ఇంకా తిరిగి ఉండదు అనమాట. మనకి ఎక్కడైనా మనం తప్పు డ్రా చేసినా కూడా తెలిసిపోతుంది, అమ్మ ఇక్కడ తప్పు డ్రా చేసామని. చూసారు, ఇక్కడికి నేను వచ్చేసి ఇది డ్రా చేద్దామన్న సరికి ఇది కొంచెం మీదకి డ్రా చేశానని తెలిసింది, వెంటనే కిందకి షిఫ్ట్ చేశాను. ఓకే, మనం పెన్సిల్తో డ్రా చేసుకుంటే చెరుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ ఎప్పుడైనా పెన్సిల్తోటే డ్రా చేసుకోండి, మీకు కనిపించదేమో అని చెప్పేసి స్కెచ్తో డ్రా చేశాను అనమాట. ఇది సైడ్, సెంటర్, సైడ్స్, మళ్ళీ సెంటర్, సైడ్స్, సెంటర్, సైడ్స్, సెంటర్, సైడ్స్, సైడ్స్, సెంటర్, సైడ్స్, సెంటర్, సైడ్స్. అంతే అండి. ఇందులో ఇంకా వేరే డిజైన్స్ ఏమీ పెట్టలేదు, ఉట్టి కచ్ వర్క్ డిజైనే. బార్డర్ ఎలా గీసుకోవచ్చు అన్నది
మీకు చూపించాను. చూసారా, ఒక్క స్కేల్ కూడా వాడలేదు. చక్కగా మీకు వరుసగా ఇలాగా ఈ బార్డర్లోని ఈ క్రాఫ్ట్ మీద ఈ బార్డర్ని ఎలాగా డ్రా చేయొచ్చు అన్నది చూపించాను. మొత్తం బార్డర్ అంతా కచ్ వర్కే. చాలా క్యూట్గా ఉంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. కనీసం డ్రెస్కి ఒక అంచు కుట్టి ట్రై చేయండి. శారీ మొత్తం కుట్టాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ట్రై చేశాక లేకపోతే ఒక హ్యాండ్స్కి ట్రై చేయండి. ఉట్టి హ్యాండ్స్కే ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. సరేనా? నెక్స్ట్ ఇలాంటివి కుట్టినప్పుడు మనం బార్డర్స్ వేసుకుంటాం కదా. బార్డర్స్ ఎలా వేసుకోవచ్చు అన్నది చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇది ఉట్టి కచ్ వర్కే వచ్చింది కాబట్టి బార్డర్ కూడా ఉట్టి కచ్ వర్కే వస్తే బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి మనము ఒక సెంటర్ పాయింట్ తీసుకుందాము. ఆ సెంటర్ పాయింట్కి 4 పాయింట్లు కూడా మనము ఇలాగా 4 బాక్సులు తీసుకుంటాం. సెంటర్ బాక్స్కి 4 బాక్సులు తీసుకుంటాం, అంతే. ఇదే బార్డర్. దీనికి మనం ఇంకేదైనా కుందన అంటించడం కానీ లేకపోతే ఇంకేదైనా చిన్న దారం వర్క్ కుట్టడం కానీ సైడ్స్, అలాగే మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. ఓకేనా? లేదు ఇదే ఇంకొంచెం ఇంకా బార్డర్ ఇంకొంచెం అందంగా చూపించాలి అనుకుంటే ఇక్కడే కచ్ వర్క్లు ఇంకొక చిన్న కచ్ వర్క్ తీసుకోవచ్చు. అంటే చిన్న కచ్ వర్క్ అంటే ఇలాగా సింగిల్ కచ్ వర్క్. మీకు సింగిల్ కచ్ వర్క్ నేర్పించాను, డబుల్ కచ్ వర్క్ నేర్పించాను, ఇంకా ఈ 4 ఉన్న కచ్ వర్క్ నేర్పించాను, ఇంకా డిజైన్స్ నేర్పించాను, ఎలా కుట్టుకోవచ్చో అన్నీ నేర్పించాను. ఇంకేది మీకు డౌట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ రోజుని డిజైన్ ఎలా గీయాలో కూడా నేర్పించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నేను క్లియర్ చేస్తాను. అయితే ఇక్కడ నుంచి నేను డిజైన్స్ మాత్రం ఇలా గ్రాఫ్లో వేసి చూపించను. మామూలుగా వైట్ పేపర్ మీద డిజైన్స్ వేసి మీకు ఒక మ్యాక్సిమం ఎక్కువే ఇద్దామని అనుకుంటున్నాను డిజైన్స్. ఆ డిజైన్స్ని మీరు శారీస్ మీద డ్రెస్సుల మీద కుట్టుకోవచ్చండి. అయితే వేయడం ఎలాగన్నదే నేను ఈరోజు చూపించాలనుకున్నాను, చూపించాను. సరేనా? ఓకే. ఇది కాకుండా మనకి ఇప్పుడు ఏంటంటే ఇలాగా డిజైన్స్ లా వస్తున్నాయి. ఇప్పుడు ఇలాగా ఏంటంటారు, ఈ మ్యాంగో డిజైన్స్ అవి వేస్తున్నారు కదా. ఆ మ్యాంగో డిజైన్స్ వేసినప్పుడు ముందు పెన్సిల్తో వేసి చూపిస్తాను. ఎందుకంటే తప్పు వస్తే చెరుపుకోలేకపోతున్నాము. పెన్తో డైరెక్ట్గా వేసేస్తే కాన్ఫిడెన్స్ అన్ని వేళ పనిచేయదు. ఈ మ్యాంగో డిజైన్ వేసామనుకోండి, దీనికి మనము ఇలా గ్రాఫ్ పేపర్ మీద అవసరం ఉండదు. దీనికనే కాదు, చాలా వాటికి మనకి గ్రాఫ్ పేపర్ మీద అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా ఉన్న మ్యాంగో డిజైన్కి నేను 2 బార్డర్లు గీస్తున్నాను. ఈ బార్డర్ని మనము ఏ బ్యాక్ స్టిచ్చో, చైన్ స్టిచ్చో, రన్నింగ్ స్టిచ్చో కుట్టుకున్నాం అనుకోండి, మిగతా అది మాత్రం మనము లోపల కచ్ వర్క్ కుట్టుకోవచ్చు అనమాట. నేను ముందు పెన్సిల్తో వేశాను, అది వీడియోలో కనిపిస్తుందో లేదో, నాకైతే వీడియోలోకి చూస్తుంటే కనిపించటం లేదు. అందుకని మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని మళ్ళీ దాని మీద మళ్ళీ స్కెచ్తో కొంచెం డార్క్గా వేస్తున్నాను అనమాట. ఇలా వేసాను కదా. ఇలా వేసిన తర్వాత ఈ లోపల మనం ఏం చేయొచ్చు అంటే కచ్ వర్క్ బార్డర్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇలాగా చిన్న చిన్న బాక్సులు ఒకదానికొకటి జాయింట్ చేసేలాగా. నేను ఎందుకంటే ఇది సపరేట్గా మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మనం ఆల్రెడీ ఉట్టి కచ్ వర్క్ డిజైనే గీసాం. దీనికి ఏ స్కేలు అవసరం లేదు, ఏ డిజైన్ అవసరం లేదు. ఇలా వేసి చూపించాను. కానీ ఇలాంటివి వేసినప్పుడు మనకి గ్రాఫ్ని ఫాలో అవుదామంటే అవ్వదు. ఇలా మనము డైరెక్ట్గానే వేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం కొంచెం ఇవి ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పుడు ఇది మనకి తేలిక అయిపోతుంది.
ఓకేనా? మీకు ఇంకా అర్థం కాకపోతే లైవ్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టమంటే పెడతాను, లైవ్లో నేర్పిస్తాను. లైవ్లో అయితే మీరు డౌట్స్ అడుగుతుంటారు, నేనే చెప్పచ్చు. కాకపోతే అది నాకు ఇంకా చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మరి మీకు అవసరమైతే చెప్పండి, తప్పకుండా లైవ్ ప్రోగ్రాము పెట్టుతాము. నెక్స్ట్ మనము ఈ లోపల ఏవైనా కుట్టుకోవచ్చండి. మనం కచ్ వర్క్ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఇందులోని ఇంకా వేరే పువ్వుల్లా కాకుండా కచ్ వర్కే పెడదాము. ఇక్కడ మనం డ్రా చేసినప్పుడు, ఇలాంటివి డ్రా చేసినప్పుడు మనం సెంట్రైజేషన్ చూసుకోవాలి. ఇదైనా ఈ డిజైన్ కచ్ వర్క్ డిజైన్ దీనికి లాగా మనము గీతల మీదే పెట్టాలి అంటే అవ్వదు, కాబట్టి మనం వైట్ పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మీరు మధ్యలో అద్దాలు కానీ లేకపోతే చిన్న చిన్న పువ్వుల స్టిచ్లు కానీ లేజీ డేజీ కానీ అలాంటివి కుట్టుకోవచ్చండి, తప్పేం లేదు. నేను కచ్ వర్క్ డిజైన్ కోసమే చెప్పాను కాబట్టి ఇది ఉట్టి కచ్ వర్కే ఉండేలా చెప్తున్నా, అంతేనండి. చూసారు కదా? అంతేనండి. ఇంకా మీరు ఇలాంటివి కుట్టుకున్నాక ఇక్కడ ఇలాగా మీరు ఈ డాట్స్ దగ్గర ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కానీ లేకపోతే కుందన్లు అంటించుకోవడం కానీ లేకపోతే చెంకీలు కుట్టుకోవడం కానీ లేకపోతే ముత్యాలు కుట్టుకోవడం కానీ ఎలాగైనా మీ అభిరుచిని బట్టి మీరు, లేకపోతే మీకున్న డ్రెస్ దాని కలర్ని బట్టి దాని అంటే అది వేసుకునే ఉద్దేశం, ఫంక్షన్స్కి వేసుకుంటారా లేకపోతే మామూలుగా రెగ్యులర్గా వేసుకుంటారా, ఆ ఉద్దేశాన్ని బట్టి కూడా మనము ఇలాంటి స్టిచ్చెస్ కుట్టుకోవచ్చు. అయిపోయింది కదండి, చాలా సింపుల్. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాలేనిది ఏదైనా ఉందా? ఎందుకంటే నెక్స్ట్ ఇంకా డిజైన్స్ ఇస్తానులేండి, మీరు డిజైన్స్ని బట్టి కూడా మీరు డైరెక్ట్గా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని డిజైన్స్ మీరు శారీస్కి వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటి వర్క్లు అవసరము అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.